హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరిచేరవా చెల్లి పార్ట్ 40. వెంటనే పంపిస్తానని చాక్లెట్ షాప్కి స్టార్ట్ అవుతాడు అరుణ్. ఆమెకి ఇష్టమైన డార్క్ చాక్లెట్స్ ప్యాక్ చేయించి చిన్న విష్ నోట్ పెట్టి కృష్ణమూర్తి గారి అడ్రస్కి పార్సిల్ చేస్తాడు. తీసుకుంటుందా హర్షి? పక్కా తీసుకుంటుంది. అతనితో చెప్పింది కానీ ఆమెకి కూడా అనుమానమే. 2 రోజులకు వచ్చిన పార్సిల్ని చూసుకుని జననిలో కన్నీళ్లు సుడులు తిరుగుతుంటే, నేను నీకు కనిపించను, బట్ నీ వెనకే నీడలా ఉంటానే. అందులో పెట్టున్న మనీ మూర్తి గారికి ఇచ్చేసి ఆ నోట్ని చాక్లెట్ బాక్స్ని తీసుకుంటుంది జనని. అప్పటి నుండి చాక్లెట్స్ పంపడం, మనీ పంపడం ఇదే డ్యూటీగా పడింది అరుణ్కి. ఆలోచనల్లోంచి బయటకు వచ్చి హర్షి హాస్పిటల్ టైం అయిందని స్టార్ట్ అవుతాడు ఆమె దగ్గరికి. చల్లటి చంద్రకిరణాలు బాల్కనీ మొత్తం పరుచుకొని ఉండటంతో ఒక చేతిలో సిగరెట్, మరొక చేతిలో స్కాచ్ బాటిల్ పట్టుకుని ల్యాప్టాప్లో 2 పిక్స్ చూస్తుంటాడు విక్రమ్. అయితే ల్యాప్టాప్లో వర్క్తో ఉంటాడు, లేకపోతే 2 పిక్స్ చూస్తూ తన కాలాన్ని గడుపుతుంటాడు. తప్పు చేశాడు అందరిలానే. ప్రేమించిన అమ్మాయిని అనరాని మాటలని దూషించాడు. తన తప్పు తెలుసుకునేసరికి ఆమె దూరమైంది. కానీ మేలిగో చూపించకుండా ఆమె కనిపిస్తే కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకోవడానికైనా రెడీగా ఉన్నాడు విక్రమ్. ఈ 4 నెలల్లో చాలానే సెర్చ్ చేశాడు ఆమె గురించి. స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా వెతుకుతూనే ఉన్నాడు తన ప్రాణసఖి కోసం. జనని వెళ్ళిపోయిన 1 రోజులకే కొడుకు భవిష్యత్తు ఏంటో తెలియక హార్ట్ స్ట్రోక్లో పెరాలసిస్ అటాక్ అవ్వడంతో బెడ్కే పరిమితం అవుతారు ఈశ్వరి గారు. భార్యను చూసి బాధపడుతూ ఆఫీస్ విషయాలు మొత్తం బలవంతంగా కొడుకు భుజాలపై మోపి విక్రమ్ పిచ్చివాడవ్వకుండా ఖాళీ లేని పని ఒత్తిడిస్తారు జగదీష్ గారు. ఒకవైపు జనని గురించి ముంబై వెళ్ళాలని ఉన్న తన తల్లి తండ్రి గురించి ఆలోచిస్తూ భారంగా కంపెనీ బాధ్యతలు స్వీకరిస్తాడు విక్రమ్. ప్రభాగారు ఈశ్వరి గారితో తప్పించి ఎవ్వరితో మాట్లాడకుండా తన రోజుల్ని వెళ్ళదీస్తుంటే, మరి సురేష్ గారు ఎక్కడున్నావే? నేను గుర్తున్నానా నీకు? నాలానే బాధపడుతుంటావు కదా జున్ను. క్షమించమని అడిగే అర్హత కూడా లేదే నాకు. నన్ను పనిష్ చేయడానికైనా తిరిగి రావే. చేతిలో సిగరెట్ వేళ్ళని కాల్చేస్తున్నా, కడుపులోకి పోయిన స్కాచ్ నిద్రను ఆహ్వానించుకున్న నైట్ మొత్తం 2 ఫోటోల్ని చూస్తూ సూర్యోదయానికి హాయ్ చెప్తాడు విక్రమ్. సూర్యకిరణాలు అతనిపై పడుతుంటే ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఫ్రెష్ అయ్యి ఈశ్వరి గారి రూమ్లోకి వస్తాడు. అతను ఎవరితోనూ మాట్లాడ్డు. కేవలం కళ్ళతో మాత్రమే తల్లి బాగోగులు అడుగుతాడు. ఆవిడ నుదుటిపై ముద్దు పెట్టి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు విక్రమ్. రోజు రోజుకి ఫీలింగ్లెస్గా మారిపోతున్న కొడుకుని చూసి తండ్రి హృదయం భారం అవుతుంటే గార్డెన్లోకి వెళ్ళి కమిషనర్ గారికి కాల్ చేస్తారు జగదీష్. గుడ్ మార్నింగ్ జగదీష్ గారు. మంచి ఆనందం ఎప్పుడో దూరమయ్యే కమిషనర్ గారు మా లైఫ్లో. బెంగళూరు, వైజాగ్, ముంబై, పూణే అన్ని చోట్ల సర్చింగ్ చేస్తున్నాం. మీ కోడలు తప్పిపోలేదండి. వద్దు అనుకుని వెళ్ళిపోయింది. కనిపించడం కష్టమే కదా అన్నారు. భారమైన మనసుతో కాల్ కట్ చేస్తూ, జనని ఎక్కడున్నావమ్మా అనుకుంటూ మౌనంగా కన్నీటిని జారవిడిచారు ఆయన. విక్రమ్ ఆఫీస్లోకి ఎంటర్ అయిన వెంటనే అందరూ
మరబొమ్మల్లా మారిపోయి కళ్ళని సిస్టమ్కే లాక్ చేస్తారు భయంగా. ఒక కోపిష్టి, పని రాక్షసుడు, ఒక శాడిస్ట్. ఆఫీస్లో విక్రమ్కి ఉన్న బిరుదులు. వర్క్ ఇన్ టైంకి అవ్వకపోయినా, ఆఫీస్లో ఒప్పర మీటింగ్స్ పెట్టిన వెంటనే ఫైర్ చేసి పడేస్తాడు ఒక్క సెకండ్ ఆలోచించకుండా. అనవసరమైన మాటల కోసం బంగారం లాంటి జాబ్ని వదులుకొని ధైర్యం చేయలేక పర్ఫెక్ట్ టైమింగ్స్కి వర్క్ కంప్లీట్ చేసేస్తారు ఆఫీస్లో ఉన్న వర్కర్స్. ఏంటి శ్రీవారు ఈరోజు ఇంత త్వరగా వచ్చేశారు? శ్రీమతి గారు గుర్తొచ్చారు, అందుకే లేట్ చేయకుండా వచ్చేసాను. హాఫ్ అన్ అవర్ అరుణ్, ఓపీ ఉంది, నువ్వు పక్కన కూర్చో. అతనికి కాఫీ ఆర్డర్ చేసి పేషెంట్స్ని చూడటంలో పడుతుంది హర్షిత. ఫోన్ స్క్రోల్ చేస్తుంటే విక్రమ్ గురించి ఆర్టికల్ రావడంతో పిడికిలి బిగిస్తూ, ఎంత హ్యాపీగా ఉన్నావురా, అది ఎలా ఉందోనని దిగులు కూడా లేదు నీకు. ఛ, అసహనంగా ఫీల్ అవుతూ ఫోన్ ఆఫ్ చేస్తాడు. అరుణ్, పేషెంట్స్ అయిపోయారు, వెళ్దామా? వస్తున్నా ముభావంగా చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతారు ఇద్దరు. డాక్టర్ నుండి కోడలు పాత్ర పోషించి హేమగారికి కుకింగ్లో హెల్ప్ చేయడానికి వంటిట్లోకి దూరుతుంది హర్షి. నువ్వు రెస్ట్ తీసుకోవే, ఎందుకు అంతలా అలసిపోతావు? హాస్పిటల్లో నేనేం పరుగులు పెట్టనుగా అత్తయ్య, చైర్లో కూర్చుని ఉంటాను. ఇది నా ఫ్యామిలీ, సో ఆటోమేటికల్లీ స్ట్రెస్ ఉండదు అని మాట్లాడుతూనే చకచకా స్నాక్స్ ప్రిపేర్ చేసి విత్ అల్లం టీతో తన రూమ్కి వెళ్తుంది. ఏవండోయ్, ఎక్కడున్నారు? ఇక్కడున్నాను శ్రీమతి గారు. టవల్తో వాష్రూమ్ నుండి బయటకు వస్తాడు అరుణ్. ఏంటో ఉండే కొద్దీ హాట్గా తయారవుతున్నావు, జిమ్ చేయకుండా ఫిజిక్ని ఎలా మెయింటైన్ చేస్తున్నావురా అంది. ఎవ్రీ వీకెండ్ జిమ్ ఎవడు చేస్తున్నాడే? ఆమె తలపై చిన్నగా మొట్టకాయ వేస్తూ అన్నాడు. అదేనయ్యా, వీక్లీ చేస్తుంటేనే ఇలా ఉన్నావు, ఇంకా డైలీ చేస్తే అమ్మో, గుండెలపై చేతులు పెట్టుకుని భయంగా అంటుంది. పోవే తెంగరదానా, తర్వాత డ్రెస్అప్ అవ్వు, ఫస్ట్ ఇవి తిను, చల్లారిపోతాయని అతన్ని బెడ్పై నెట్టేస్తూ ఉంటుంది. షార్ట్ అయినా వేసుకొనివ్వవే. ఎందుకమ్మా, పెళ్ళాం దగ్గర కూడా సిగ్గేనా? అతడి ఒడిలో ఫిక్స్ అయ్యి తాను తింటూ అతడికి పెడుతుంది హర్షి. అత్తయ్యకి ఇచ్చావా? అమ్మకి అత్తయ్య ఇస్తాను అన్నారు, నేను నీ గురించి రూమ్కి వచ్చేసాను. విక్కీ గురించి ఆర్టికల్ వచ్చిందే? తెలుసు అరుణ్, మన ఓల్డ్ హౌస్కి కూడా వస్తున్నారంట వాడి మనుషులు. అందుకే కదా హౌస్ షిఫ్టింగ్ చేసేసావు. వాడు జననికి కరెక్ట్ కాదు హర్షి. జనని విక్రమ్కి కరెక్ట్నా అరుణ్? ఏం చెప్పాలనుకుంటున్నావు హర్షి సీరియస్గా అంటాడు. లీవ్ ఇట్ అరుణ్, నిజం యాక్సెప్ట్ చేస్తే సిచ్యువేషన్లో లేవు నువ్వు. అండ్ నీకు నాకు క్లాషెస్ రావడం నాకు ఇష్టం లేదు. నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి పై ఫ్లోర్కి వెళ్తుంది హర్షిత. జనని వెళ్ళిపోయాక అరుణ్ హౌస్ షిఫ్ట్ అయ్యి తన అడ్రస్ చేంజ్ చేసుకోవడంతో పాటు మాధురి గారిని కూడా తమతోనే పెట్టుకుంటారు. ఆవిడ మాత్రం కూతురు ఇంట్లో ఉండకూడదని పై పోర్షన్లో ఉంటున్నారు. తల్లికి తనకి అల్లం టీ పెట్టి ఇద్దరు బాల్కనీలో కూర్చోవడంతో 7th month అవుతోంది హర్షి. ఇంకెన్ని రోజులు ఇలా బాధపడతావు? కూతురు తల నిమురుతూ అడుగుతారు బాధగా. నా ప్రాబ్లం నేను చెప్తే ఇంకా వాడేందుకమ్మా? చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా అల్లుడికి? తెలుస్తుందమ్మా, నా పెదవులపై చిరునవ్వున్నా నేను బాధపడుతున్నానని నీకెలా తెలిసింది? తల్లి ప్రేమ హర్షి, నువ్వెలా ఉన్నా తెలిసిపోతుంది నాకు. ప్రేమ ఉంటే చాలమ్మా, రిలేషన్ అక్కర్లేదు కదా.
అరుణ్ నేను లవ్ చేస్తున్నాడు హర్షి. నా లైఫ్ వాడి లైఫ్ మిషన్స్లా అనిపిస్తోంది మా. ఆఫీస్కి వెళ్తాడు, ఈవినింగ్ వస్తాడు. ½ టైం కూడా స్పెండ్ చేయట్లేదు మా నాతో అని పూడుకుపోయిన గొంతుతో అంటుంది. నీ పెయిన్ ఏంటో చెప్పు తల్లి. చెప్తే కనిపిస్తుందంటే ఆ లవ్ నాకు వద్దుమా. ఇదే కరెక్ట్ కాదు. మీ మధ్య ప్రాబ్లం క్రియేట్ చేసుకోకు హర్షి. ఎవరి మిస్టేక్ వాళ్ళకి కనిపించదు మమ్మీ. వాడు పెదవులపై నవ్వును మాత్రమే చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ నవ్వు వెనుక బాధను చూస్తాడో అప్పటి వరకు నేను ఇలానే హ్యాపీగా ఉన్నట్టు నటిస్తాను. అరుణ్తో నేను మాట్లాడనా? వర్క్ ఉంది మా. ట్యాబ్లెట్స్ మిస్ చేయకు. గుడ్ నైట్. ఆమె కిందకి వెళ్ళిపోవడంతో బాధతో నిట్టూర్పు మాధురి గారు. చిన్నప్పటి నుండి తన కూతురు మనస్తత్వం అంతే. తన బాధని బయటకు ఎక్స్ప్రెస్ చేయలేదు. మాధురి గారే కూతురు మనస్తత్వాన్ని బట్టి ఒక ఫ్రెండ్లా మసిలేవారు. మరి అరుణ్ నుండి ఆమె ఎక్స్పెక్ట్ చేయడం తప్ప. డిన్నర్ తిన్నావా అరుణ్? వర్క్ చేస్తుంటే మమ్మీ తినిపించిందే. నువ్వు తిన్నావా? హా, నాకు కూడా అమ్మ తినిపించిందని అబద్ధం చెప్పి బాల్కనీలోకి వెళ్ళి రేపటి కేసెస్ స్టడీ చేసుకుని కళ్ళ మీద నిద్రదేవత డ్యాన్స్ చేస్తుంటే లోపలికి వస్తుంది హర్షిత. ఒడిలో ల్యాప్టాప్తో కళ్ళకి గ్లాసెస్ వదిలేసుకుని బెడ్ రెస్ట్కి ఆనుకుని అరుణ్ నిద్రపోవడంతో భారమైన నిట్టూర్పు వదిలి అతడిని సరిగ్గా పడుకోబెట్టి గుండెలపై వదులుతుంది ఆమె. ముంబైలో అతని అడ్రస్ తెలిసిందా? తన మనిషిని సీరియస్గా అడుగుతాడు విక్రమ్. సార్, 7 months బిఫోర్ అక్కడ ఉన్న వాళ్ళ అడ్రస్ చేంజ్ అయిపోయారంట. ముంబైలో ఎక్కడున్నారో వెతకడం కష్టం. తన టేబుల్ మీద ఫైల్స్ చెల్లాచెదురు చేసేస్తూ కోపంగా పిడికిలు బిగించడంతో సార్ మే ఐ లీవ్ అన్నాడు. గెట్ అవుట్. చేతిలో పెన్ అతని పిడికిలి బిగిసే కొద్దీ లోతుగా దిగిపోతూ రక్తం చిందిస్తుంటే చైర్లో వెనక్కి వాలుతూ కళ్ళు మూస్తాడు విక్రమ్. నొప్పి లేదు అతనికి. ఆమెకే వేసే అడుగులలో ఎంత నొప్పి ఉన్నా అతనికి ఆనందమే. తన సఖిని చేరుకునే మార్గం దొరికిందని. తప్పు చేసిన వాడికి ఎటువంటి పెయిన్ ఉండదు. ఆ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం పడేవాడికి అసలైన నొప్పి ఉంటుంది. ఇప్పుడు విక్రమ్ కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. శరీరంపై గాయాలు అతనికి నొప్పి కలిగించట్లేదు. ఎందుకంటే మనసుకి పెద్ద గాయమైంది కాబట్టి. చేతిలో పెన్ బయటకు లాగి బిల్లో పడేస్తూ తన పిఏని పిలుస్తాడు విక్రమ్. సార్, ముంబై బ్రాంచ్ నుండి కొలాబరేషన్ అవుతున్నామని న్యూస్ స్ప్రెడ్ చేయి. ఎన్ని కంపెనీస్ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ న్యూస్ తెలియాలి. గాట్ ఇట్ అన్నాడు. ఓకే సార్, జస్ట్ 5 daysలో రిజల్ట్ తెలియాలి. షూర్ సార్. తన బాస్ కోపం తెలిసి సైలెంట్గా బయటకు వెళ్ళిపోవడంతో రక్తం ఓడుతున్న చేతితోని వర్క్ ఫినిష్ చేసి పర్సనల్ రూమ్కి వెళ్తాడు. స్కాచ్ బాటిల్ పొట్టలో పోసుకుని బెడ్పై పడిపోతాడు విక్రమ్. బాధతో మూలుగుతున్న మనసుకి గుర్తుగా చేతి నుండి ఆగకుండా కారుతుంది రక్తం. కాసేపటికి విక్రమ్ పిఏ నెమ్మదిగా లోపలికి ఎంటర్ అయ్యి మరింత నెమ్మదిగా చేతికి బ్యాండేజ్ వేసి ఎలా వచ్చాడో అలానే బయటకు వెళ్ళిపోతాడు. టేబుల్ క్లీన్ చేశాక ప్లాస్టిక్ షీట్ని నలువైపులా కట్టి స్నానానికి చేయడానికి వీలుగా ఉండేలా జనని గురించి ఏర్పాటు చేసింది లక్ష్మి. 2 పూట్ల వేడి నీళ్ళతో బాత్ చేయడం వల్ల ఆమెకి ఫ్రెష్ ఫీల్ కలుగుతుంటే జాగ్రత్తగా చీరను చుట్టుకుని ఇంటి లోపలికి వెళ్తుంది జనని. లంగా జాకెట్తో మిర్రర్ ఎదురుగుండా నిల్చుని 5వ నెల కారణంగా పైకి వచ్చిన బంప్ని తడుముకుంటూ చిన్నగా కళ్ళు మూస్తుంది.
మూసిన కనురెప్పల చాటున నేనుండనంటూ బయటకు వరదలుగా పారుతున్న కన్నీళ్లు చెక్కిలి నుండి జారి ఆమె కడుపుపై నిలుస్తాయి. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.